నేర్చుకున్న పాఠం పేరు పరిశుద్ధాత్మకు వారసులం. దీంట్లో మేము ఇద్దరు వ్యక్తుల గురించి నేర్చుకున్నాము. అహల్యోగు మరియు బెసలేలు మరియు అహల్యోగు గురించి నేర్చుకున్నాము. మోషే నాయకత్వంలో వీరిని దేవుడు పిలిచి వీరిద్దరికి ప్రత్యక్ష గుడారమును చేయమని చెప్పాడు. పరిశుద్ధాత్మతో కలిసి వీరిద్దరు కూడా ప్రత్యక్ష గుడారము చేశారు. ఈ కథ ద్వారా మేము ఏం నేర్చుకున్నామంటే, మేము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రేమతో ఉంటే మేము కూడా దేవుని వాక్యాన్ని బోధిస్తామని నేర్చుకున్నాం. మేము 10వ రోజు నేర్చుకున్న వాక్యం పేరు నిత్య జీవానికి వారసులమని నేర్చుకున్నాము. దీంట్లో మేము క్రీస్తు శిలువపై మాట్లాడిన వాక్యాల గురించి నేర్చుకున్నాము. దీంట్లో ఇద్దరు దొంగల గురించి నేర్చుకున్నాము. ఇందులో మొదటి దొంగ దేవుణ్ణి దూషించుచు, మరియు నీవు దేవుని కుమారుని కదా, నువ్వు తప్పించుకొని మా ఇద్దరిని కూడా తప్పివని రక్షించు అని దూషించుతున్నాడు. కానీ రెండవ దొంగ దేవుడు నిజమైన దేవుని కుమారుడు అని తెలుసుకొని క్షమించుమని దేవునిని అడిగాడు. దీని ద్వారా మేము ఏం నేర్చుకున్నామంటే, మేము కూడా తెలియని తప్పుల ద్వారా ఏదైనా తప్పు చేస్తే దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేసి ఆ తప్పును సరి చేసుకుంటామని నేర్చుకున్నాం. థ్యాంక్ యూ.